పవిత్ర కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకుడు కొడమంచిలి వీరేశ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పాశుపత శ్రీరుద్ర సహిత శతచండీ యాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు గోపూజ, విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక పాశుపతి మృత్యుంజయ పూర్వక ఏకాదశి అభిషేకం, 9 గంటలకు శతచండీ పారాయణ, దుర్గా సహస్ర కుంకుమార్చన, సుహాసిని పూజ, సూర్య నమస్కారాలు, రాజశ్యామల పారాయణం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, శతచండీ హోమం, రాజశ్యామల హోమం, అఘోర పాశుపత మృత్యుంజయ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దుర్గా సహస్ర కుంకుమార్చనకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాత్రి 7 గంటలకు నీరాజన మంత్రపుష్పాలు భక్తులకు ఆశీర్వచనం గావించారు. అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఉమాకోటిలింగేశ్వర దేవస్థానం రాజమండ్రి ప్రతి సంవత్సరం కూడా అంటే గత 30 సంవత్సరాలు పెట్టి కూడా కార్తీక మాసంలో ఒకరోజు శతచండీ యాగం జరుగుతూ ఉంటుందండి. నా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తుంది. ఈ రోజున ఉదయం నుంచి కూడా విఘ్నేయ పూజ, మహాన్యాసము, అభిషేకము, ఆ తర్వాత అమ్మవారి కుంకుమ పూజ, సాయంకాలం 4 గంటల నుంచి శతచండీ యాగం జరుగుతుందండి. అతి వైభవంగాను భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. అన్నప్రసాదం కూడా స్వీకరిస్తారు. ఇది చేయడం వల్ల శత్రుబాధలు పోతాయండి. రోగాలు కానీ అంటే మనస్సంకల్పం, ఎవరైతే ఏ మనస్సంకల్పంతో కూర్చుంటారో వారికి ఆ కార్యసిద్ధి కలుగుతుందండి. ముందుగా చక్కగా మనకు కోటిలింగేశ్వర స్వామి వారికి పొద్దున మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము, బిల్వార్చన, ఆ తర్వాత భువనేశ్వరి అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన, ఆ తర్వాత చాలా అత్యంత వైభవంగా సువాసినులందరినీ కూడా కూర్చోబెట్టి దాదాపుగా 108 మంది సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస, అమ్మవారికి సువాసినులు పూజ చేస్తే ఎంతో ఇష్టంట. అటువంటి సువాసినులను 108 మంది సువాసినులను కూర్చోబెట్టి ఉదయం లలితా సహస్రనామములతో కుంకుమార్చన చేయించారు. ఆ తర్వాత అత్యంత విశేషంగా ఆరోగ్యం భాస్కరావిచ్చేతనే విధంగా సూర్య నమస్కారాలు, ఆ తర్వాత విశేషంగా ఈ యొక్క శతచండీ హోమము, అలాగే రాజశ్యామల హోమము, ఉదయం స్వామివారికి అభిషేకంతో పాటుగా నవగ్రహ మూల మంత్రములను సంపుటీకరణ చేసి నవగ్రహములకు కూడా అభిషేకం కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు చాలా అత్యంత విశేషమైనటువంటి రోజు. అష్టమ్యాంచ నవమ్యాంచ చతుర్థస్యాం జగద్గురోహో, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథులు కూడా అష్టమి, నవమి, చతుర్దశి. అటువంటి ఈ రోజున కార్తీక మాసంలో ఉన్నటువంటి బహుళ నవమి నాడు ఈ కార్యక్రమాలన్నీ చేయడం, చూడడం ఇవన్నీ కూడా చాలా విశేషమని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి సమయం. ఆపద తస్కరాది జ్వరాది ఉపద్రవాది సహకుటుంబానాం రక్షంతు. మా మంత్రం ముందు చివరిలో శివగంధ